అది 17 నవంబర్ 2012. ఆ రోజున జోస్ అండ్ అతని సహాయకుడితో కలిసి ఫిషింగ్ కోసం పసిఫిక్ మహాసముద్రంలోకి వెళ్లారు. అలా వెళ్ళిన వారికి ఏమి ఎదురైంది? అలాగే ఈ పసిఫిక్ ఓషన్ మన ఆలోచనల కంటే చాలా పెద్దది. చిలీ సముద్రపు ఓషన్ నుంచి పసిఫిక్ ఓషన్ లో గుండా ఒకవేళ భూమి లోపల నుంచి మనం సొరంగం తవ్వితే అది భూమికి అవతల వైపు ఉన్న పసిఫిక్ ఓషన్ లోనే బయటకు వస్తుంది. ప్రపంచం మొత్తం 5 ఓషన్స్ ఉన్నాయి. ఈ 5 ఓషన్స్ లో కంటే పసిఫిక్ ఓషన్ అన్నిటికన్నా చాలా పెద్దది. ఈ ఓషన్ మొత్తం 165 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ విస్తీర్ణంలో ఉంది. మన ప్రపంచంలో మొత్తం నేల విస్తరించి ఉన్నది కేవలం 148 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ మాత్రమే. అంటే దాని అర్థం ఒకవేళ 4 ఓషన్స్ ని తీసివేసి ఒక్క పసిఫిక్ ఓషన్ మాత్రమే లెక్కలోకి తీసుకున్న ప్రపంచంలో ఉన్న అన్ని కొండలు, ఎడారులు అండ్ ఐలాండ్ అన్నింటికంటే పెద్దది ఈ ఓషన్. ఈ ఓషన్ లో కొన్ని ఐలాండ్స్ ఉన్నాయి. ఈ ఐలాండ్స్ ఎంత చిన్నవి అంటే ఈ విశాలమైన సముద్రంలో ఒక చిన్న డాట్స్ లాగా కనిపిస్తాయి. వాస్తవానికి చెప్పాలనుకునేది ఏంటంటే ఒకవేళ ఎవరైనా వ్యక్తి ఈ సముద్రంలో తప్పిపోతే అతన్ని కనిపెట్టడం అసాధ్యం. కానీ ఈ వీడియోలో మనం ఒక వ్యక్తి యొక్క రియల్ స్టోరీ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో చాలా ఆసక్తికరంగా ఉండబోతుంది. కాబట్టి గైస్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి. అతను తన చిన్న బోట్ లో ఈ పసిఫిక్ ఓషన్ లో తప్పిపోయాడు. అది కూడా కేవలం 10-20 రోజులు మాత్రమే కాదు, సుమారుగా అతను 438 రోజుల వరకు కంటపడలేదు. ఈ వ్యక్తి యాక్సిడెంటల్ గా ఒక రికార్డు క్రియేట్ చేశాడు. దాన్ని కావలసి చేసినా కూడా దీన్ని ఎవరు బ్రేక్ చేయలేరు. సముద్రంలో ఎక్కువ కాలం ఒంటరిగా గడిపిన వారిగా వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన వ్యక్తి పేరు జోస్ సాల్వడార్. ఈ వ్యక్తి సముద్రంలో మొత్తం 438 రోజులు గడిపాడు. అది కూడా 7 అడుగుల ఒక చిన్న బోట్ లో. ఇంత పెద్ద భయంకరమైన ఈ సముద్రంలో ఒంటరిగా ఇన్ని రోజులు ఎలా జీవించగలిగాడు అనేది ఒక పెద్ద ప్రశ్న. ముందుగా అసలు ఈ మనిషి సముద్రంలోకి ఎందుకు వెళ్ళాడో తెలుసుకుందాం. 2012 లో మెక్సికోలోని ఒక చిన్న గ్రామం కోస్తా హజుల్లా జోస్ ఆల్వెరెజ్ జో అనే ఈ వ్యక్తి ఉండేవాడు. ఆ సమయంలో అతనికి 36 సంవత్సరాలు. అతను ఒక ఎక్స్పోర్ట్ మత్స్యకారుడు. అది 17 నవంబర్ 2012 రోజున జోస్ అతని సహాయకుడితో కలిసి ఫిషింగ్ కోసం బయలుదేరాడు. అతను సముద్రంలో 30 గంటలు మాత్రమే ఉండాలనుకుని తన చిన్న బోట్ లో తమకు 30 గంటలకు సరిపడ తక్కువ సామాగ్రితో వెళ్ళాడు. ఈ 7 అడుగుల బోట్ లో ఒక ఇంజిన్, చేపలు స్టోర్ చేసుకోవడానికి ఒక రిఫ్రిజిరేటర్ కూడా ఉంది. ఒక రోజు ఆహారంతో వెళ్లిన జోస్ కు రాబోయే 438 రోజులు అతని జీవితంలో అతి భయంకరమైన రోజులు అవుతాయని తెలియదు. మెక్సికో తీరం నుంచి 120 కిలోమీటర్ల దూరం వెళ్లి వల వేశాడు. అప్పుడే అక్కడ ఒక భయంకరమైన సముద్ర తుఫాను వచ్చింది. ఇక సముద్రం మధ్యలో ఇరుక్కున్న జోస్ కి తన ప్రాణాలను కాపాడుకోవాలని తిరిగి సముద్రం వైపు వెళ్లడానికి మొదలు పెట్టాడు. ప్రాణభయంతో మొత్తం 6 గంటలు విపరీతమైన స్పీడ్ తో బోట్ ని పరిగెత్తించాడు. ఎట్టకేలకి ఉదయం 7 గంటల సమయానికి తను తీరానికి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. అతనికి తన గ్రామం కూడా కనిపించసాగింది. అతను తుఫాన్ నుంచి తప్పించుకొని వచ్చాడు. కానీ అతని అదృష్టం బాగోలేక తీరానికి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో అతని యొక్క బోట్ ఇంజిన్ పాడైపోయింది. అలాగే బోట్ డైరెక్షన్ కంట్రోల్ చేసే అవకాశం కూడా లేదు. ఆ సమయంలో అతని దగ్గర ఒక రేడియో మాత్రమే ఉంది. దాని ద్వారా తన లొకేషన్ ని తన యజమానికి చెప్పాడు. ఆ తర్వాత జరిగిన సంఘటన ఏ మత్స్యకారుడికైనా ఒక పీడకడలా ఉంటుంది. అతని యజమాని సమాధానం కోసం చూస్తూ ఉండగా అతని రేడియోలో ఉన్న బ్యాటరీ కూడా అయిపోయింది. ఇక ఈ ఇద్దరు మత్స్యకారుల యొక్క కాంటాక్ట్ ఆ సమయం నుంచి బయట ప్రపంచంతో కట్ అయిపోయింది. ఇంకా సముద్రంలో వీచే గాలులు, అలలు ఈ బోట్ ని సముద్రం లోపలికి నెట్టసాగాయి. అప్పుడు వాళ్ళకి కనిపిస్తున్న తీరం వాళ్ళకి మెల్లమెల్లగా దూరం అవ్వసాగింది. అప్పుడు వీళ్ళ యొక్క యజమాని వీళ్ళను వెతకడం కోసం ఒక సబ్సిడీ రెడీ చేసి పసిఫిక్ ఓషన్ లో వెతికించాడు. కానీ అప్పటికి చాలా ఆలస్యం అయిపోయింది. రోజులు గడిచే కొద్దీ జోస్ మరియు అతని సహాయకుడు బ్రతకడం చాలా కష్టం అనుకున్నారు. తన ప్రాణాల మీద ఆశలు వదులుకున్నారు. కేవలం 5 రోజులు గడిచేసరికి జోస్ యొక్క బోట్ తీరం నుంచి సుమారుగా 450 కిలోమీటర్ల దూరం లోపలికి వెళ్లిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఆ సముద్రంలో ఉన్న ప్రదేశం నుంచి ఎటువైపు చూసినా వాళ్ళకు చుట్టూ నీళ్లు తప్ప ఇంకేమీ కనపడట్లేదు. అతని బోట్ చాలా చిన్నగా ఉండటం వల్ల దీన్ని ఈ పెద్ద మహాసముద్రంలో కనిపెట్టడం అసాధ్యం. కనీసం వీళ్ళ దగ్గర ప్లేయర్ గన్ కూడా లేదు. జోస్ అతని సహచరుడికి వాళ్ళు బ్రతికే ఛాన్స్ 1% కూడా లేదని అర్థమైపోయింది. వాళ్ళు తెచ్చుకున్న ఆహారం ఎప్పుడో అయిపోయింది. వాళ్ళు ఆకలి తీర్చుకోవడం కోసం బోటు పైన వాళ్ళే పావురాల్ని, కొంగల్ని అలాగే సముద్ర పక్షుల్ని చేత్తో పట్టుకోవడం ప్రారంభించారు. బోటుకు దగ్గరలో ఉన్న చేపల్ని పట్టుకొని పచ్చిగానే తినసాగారు. సముద్రపు నీళ్లు తాగడం వల్ల మనిషి చనిపోతాడు. అందుకని వాళ్ళు వర్షపు నీటిని సముద్రంలో తేలుతున్న ఖాళీ బాటిళ్లలో పట్టుకొని తాగేవారు. వర్షపు నీళ్లు లేనప్పుడు వాళ్ళు చేపల రక్తం మరియు పక్షుల రక్తం, అది కూడా వాళ్ళకి అవి దొరికినప్పుడు మాత్రమే తాగేవారు. ఈ ఇద్దరు తమ సముద్రంలో ఒంటరిగా పడిన మెంటల్ టార్చర్ ని మనం ఇమాజిన్ కూడా చేసుకోలేము. చివరికి జోస్ యొక్క సహచరుడు ఈ మెంటల్ టార్చర్ ని తట్టుకోలేక 4 నెలల తర్వాత సూసైడ్ చేసుకున్నాడు. ఇక నుంచి జోస్ కి మాట్లాడడానికి కూడా ఎవరూ లేరు. ఆ చిన్న బోట్ లో చుట్టూ సముద్రం మధ్యలో అతను రోజులు గడుపుతూ ఉన్నాడు. లాజికల్ గా చూస్తే ఇతను ఎక్కడ ఉన్నాడంటే అది ప్రపంచంలోనే ఒక నిశ్శబ్ద ప్రాంతం
ఖచ్చితంగా చెబుతూ ఉంటారు. అక్కడి నుంచి ఎటువంటి కార్గో షిప్స్ కూడా వెళ్ళవు. తీరాన్ని వదిలి 6 నెలలు గడిచింది. కొద్ది రోజుల క్రితమే అతను సహచరుడు కూడా కోల్పోయాడు. దాంతో పాటే అతను కూడా ఫ్రస్ట్రేట్ అవ్వసాగాడు. ఒక రోజు తనకు దగ్గరలో ఒక కార్గో షిప్ వెళ్తూ ఉండటం కనిపించింది. 6 నెలల్లో మొదటిసారిగా ఒక షిప్ ని జోస్ చూశాడు. ఆ సమయంలో అతడు మళ్ళీ తిరిగి బ్రతుకుతానన్న ఆశ కలిగింది. జోస్ కార్గో వైపు చూసి ఎన్ని రకాలుగా సిగ్నల్స్ చేసినా కూడా లాభం లేకుండా పోయింది. కార్గో షిప్ లో ఉన్న క్రూ మెంబర్స్ దురదృష్టవశాత్తు ఈ చిన్న బోట్ కనపడలేదు. అతనికి బ్రతుకుతానని చిగురించిన చిన్న ఆశ కూడా ఆవిరైపోయింది. 11 నెలల తర్వాత జోస్ చిన్న బోట్ మీద 8000 కిలోమీటర్లు ట్రావెల్ చేశాడు. అతని బట్టలు కూడా చెరిగిపోయాయి. అతనికి సన్లైట్ నుంచి తనను తాను కాపాడుకోవడానికి కేవలం తన దగ్గర ఉన్న అండర్ వేస్ట్ మాత్రమే మిగిలి ఉంది. చివరికి జోస్ కి ఒక అదృష్టం కలిగి వచ్చింది. 30 జనవరి 2014 అంటే పూర్తిగా 14 నెలల తర్వాత జోస్ తనకు చుట్టుపక్కల కొబ్బరి బోండాలు తేలుతూ ఉండడం గమనించాడు. అతనికి చుట్టుపక్కల ఎక్కడో ఒక ఐలాండ్ ఉందని అక్కడి నుంచి కొబ్బరికాయలు తేలుతూ వస్తున్నాయని అర్థమైంది. అతనికి నిజంగానే కొంత సమయంలో ఒక ఐలాండ్ కనిపించింది. ఈ ఐలాండ్ మిస్ అవ్వకూడదని అతను వెంటనే నీళ్ళలోకి దూకి ఈదుకుంటూ ఐలాండ్ లోకి చేరుకున్నాడు. గత 14 నెలల్లో జోస్ మొదటిసారిగా భూమిపైన అడుగు పెట్టాడు. అతను ఐలాండ్ కి చేరుకోగానే అక్కడ ఎవరైనా మనుషులు ఉన్నారేమో అని వెతకసాగాడు. అతనికి బీచ్ లో ఒక బీచ్ హౌస్ కనిపించింది. అక్కడ లోకల్స్ కూడా ఉన్నారు. 438 రోజుల తర్వాత జోస్ మొదటిసారిగా ఇంకొక వ్యక్తిని కలిశాడు. ఈ ఐలాండ్ మార్షల్ ఐలాండ్స్ కి చెందిన ఒక పోర్ట్ ఐలాండ్. దీన్ని ఈ ఫోన్ ఎచోల్ అని కూడా అంటారు. ఈ ఐలాండ్ జోస్ బయలుదేరిన పాయింట్ నుంచి సుమారుగా 11,000 కిలోమీటర్ల దూరంలో ఉంది. అతనికి అదృష్టం బాగుంది కాబట్టి ఈ సముద్రంలో ఒక చిన్న డాట్ లా ఉన్న ఈ ఐలాండ్ కి చేరుకున్నాడు. ఒకవేళ జోస్ ఈ ఐలాండ్ మిస్ అయి ఉంటే తన యొక్క తర్వాత స్టాప్ ఫిలిప్పీన్స్ ఐలాండ్ అయ్యేది. ఈ ఐలాండ్ నుంచి సుమారుగా 5,000 కిలోమీటర్ల దూరంలో ఉంది. అంటే జోస్ కి మళ్ళీ ఇంకో 6 నెలల సమయం పట్టేది. అక్కడ నుంచి జోస్ తిరిగి ఇంటికి పంపించేశారు. అప్పుడు తాను లేని అనుకున్న తన ఫ్యామిలీ చూడటం ఒక అదృష్టం అయితే దాంతో తిరిగి మళ్ళీ ఒక ఉపద్రవం స్టార్ట్ అయ్యింది. అతని సహచరుడు సూసైడ్ చేసుకున్నాడని జోస్ చెప్పినా కూడా నమ్మలేదు. జోస్ తన సహచరుడిని చంపాడు అని జోస్ మీద కేసు వేశారు. జోస్ తిరిగి వచ్చాక 438 అనే బుక్ ని పబ్లిష్ చేశారు.